హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనిషి జీవితంలో ఎప్పుడో ఒకసారి నేను ఎవరు, నేనెందుకు బ్రతుకుతున్నాను అనే ప్రశ్నలు వస్తాయి. అలాంటి ప్రశ్నలకు సమాధానం కోసం మనసు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని వెతుకుతుంది. ఆ వెతుకులాటలో మనం చేరుకునే పవిత్రమైన ప్రదేశాల్లో కాశీ ఒకటి. కాశీ అనేది కేవలం ఒక నగరం కాదు, అది ఒక అనుభవం. అక్కడికి వెళ్ళిన వారు చెబుతారు, అది చూడటానికి కాదు, అనుభవించడానికి అని. అదే కాశీ యొక్క అసలు మహిమ. వారణాసి అని కూడా పిలిచే ఈ కాశీ గంగా నది ఒడ్డున వేల సంవత్సరాలుగా నిలిచిన నగరం. ప్రపంచం ఎంత మారిపోయినా ఈ నగరం తన స్వభావాన్ని మార్చుకోలేదు. ఇక్కడ కాలం నెమ్మదిగా కదులుతున్నట్లు అనిపిస్తుంది. ఉదయం సూర్యోదయం సమయంలో గంగా ఒడ్డున నిలబడి చూస్తే మనలో ఒక కొత్త భావన పుడుతుంది. అది మాటల్లో చెప్పలేని ఒక పీస్. ఆ క్షణంలో మనలోని ఆలోచనలు కూడా నెమ్మదిగా మారిపోతాయి. కాశీ విశ్వనాథ ఆలయం ఈ నగరానికి ప్రాణం లాంటిది. అక్కడికి వెళ్ళే ప్రతి భక్తుడికి ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. ఆలయం లోపలికి వెళ్లే ముందు మనసు నిశ్శబ్దంగా మారిపోతుంది. ఆ సైలెన్స్లో ఒక శక్తి ఉంటుంది. అది బయట వినిపించదు, కానీ మనలో అనిపిస్తూ ఉంది. శివలింగం ముందు నిలబడినప్పుడు మనలోని అన్ని ఆలోచనలు ఆగిపోతాయి. ఆ క్షణంలో మనం దేవుడితో మాత్రమే ఉంటాం. అదే నిజమైన డివైన్ అనుభూతి. కాశీకి ప్రత్యేకత ఇవ్వేది కేవలం ఆలయం మాత్రమే కాదు, అక్కడి జీవనం కూడా. ఉదయం గంగా ఆరతి, సాయంత్రం దీపాల వెలుగులు, మంత్రాల నాదం, ఇవన్నీ కలిసి ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఇక్కడ ప్రతి వ్యక్తి తన విధంగా దేవుణ్ణి చేరడానికి ప్రయత్నిస్తాడు. ఎవరో ధ్యానం చేస్తారు, ఎవరో జపం చేస్తూ ఉంటారు, ఎవరో నిశ్శబ్దంగా కూర్చుంటారు. కానీ అందరిలో ఒకే విషయం ఉంటుంది, అదే ఫెయిత్. మణికర్ణికా ఘాట్ కాశీకి మరో ప్రత్యేకత. అక్కడ జీవితం మరియు మరణం ఒకే చోట కనిపిస్తాయి. ఇది కొంచెం భయంకరంగా అనిపించవచ్చు, కానీ అదే సమయంలో అది ఒక గొప్ప నిజాన్ని చూపిస్తుంది. జీవితం తాత్కాలికం, కానీ ఆత్మ యొక్క జర్నీ కొనసాగుతూనే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వారు జీవితాన్ని కొత్త కోణంలో చూడడం మొదలు పెడతారు. గంగా నది కాశీకి జీవం. ఆ నదిలో ఒక ప్రత్యేకమైన ఎనర్జీ ఉందని భక్తులు నమ్ముతారు. అక్కడ స్నానం చేసినప్పుడు కేవలం శరీరం మాత్రమే కాదు, మనసు కూడా తేలికగా ఉంటుంది. మనలో ఉన్న భారాలు తగ్గినట్లు అనిపిస్తుంది. అది ఒక కొత్త ప్రారంభం లాంటిది. కాశీ వీధులు చాలా చిన్నగా గల్లీలుగా ఉంటాయి, కానీ ఆ గల్లీల్లో నడుస్తూ వెళ్ళినప్పుడు ఒక ప్రత్యేకమైన అనుభూతి ఉంటుంది. ప్రతి మూలలో ఒక చిన్న ఆలయం కనిపిస్తూ ఉంటుంది. ప్రతి చోట ఒక కథ ఉంటుంది. అక్కడి జీవనం మనకు ఒక విషయాన్ని నేర్పుతుంది. సింపుల్గా జీవించడం కూడా ఒక ఆనందమే. కాశీ ఎన్నోసార్లు నాశనం చేయబడిన మళ్ళీ మళ్ళీ లేచింది. ఇది కేవలం ఒక నగరం కాదు, ఇది ఒక ట్రస్ట్. భక్తుల నమ్మకం ఈ నగరాన్ని నిలబెట్టింది. కాలం ఎంత మారినా ఈ విశ్వాసం మాత్రం మారలేదు. చాలామంది అంటారు, కాశీకి వెళ్ళడం అంటే ఒక పిలుపు రావాలి అని. ఎందుకంటే ఇది సాధారణ ప్రయాణం కాదు, ఇది మనలోని ప్రశ్నలకు సమాధానం కనుగొనే ఒక మార్గం. అక్కడకు వెళ్ళిన తర్వాత మనం అదే మనిషిగా తిరిగి రాం. మనలో ఏదో ఒక మార్పు ఖచ్చితంగా ఉంటుంది. చివరిగా ఫ్రెండ్స్, కాశీ మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. మనం ఎంత దూరం వెళ్ళినా మనకు శాంతి మనలోనే ఉంటుంది. భక్తి అంటే బయట వెతకడం కాదు, మనలో గుర్తించడం. అదే నిజమైన జీవితం. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.